ఉత్తరప్రదేశ్లో ఉన్న సంభాల్ మసీద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ హిందూ దేవాలయాల్ని కూల్చి ఈ మసీదు నిర్మించాడని నవంబర్ 19న కొంతమంది పిటిషన్లు వేయడంతో వివాదం మొదలైంది. పిటిషన్ దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే మసీదులో ప్రాథమిక సర్వే చేసేందుకు అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ సంభాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 29లోగా సర్వే నివేదికను తమ ముందు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అదే రోజు మొదటి సర్వే కూడా జరిగింది. నవంబర్ 24న రెండో విడత సర్వే చేసే క్రమంలో సంభాల్లో నిరసనలు చెలరేగాయి. 4 ప్రాణాలు కోల్పోయారు. అయితే మసీదు సర్వేకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 29న విచారణ చేపట్టిన సుప్రీం అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని సంభాల్ ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ఈ వివాదం జరుగుతుండగానే రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. అక్కడున్న శివాలయాన్ని కూల్చి దర్గాను నిర్మించారని కొందరు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అజ్మీర్ దర్గా కమిటీకి, మైనారిటీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి నోటీసులు జారీ చేసింది. ప్రార్థనా స్థలాలపై ఇలా వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 తెర మీదకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి ఏడాది పార్లమెంట్లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఉనికిలో ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్నైనా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలుగా మార్చకూడదు. రామజన్మభూమి బాబ్రీ మసీదుకు తప్ప అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా భారతదేశం మొత్తానికి ఈ చట్టం వర్తిస్తుంది. అందుకే అయోధ్య రామ మందిర్ కేసులో ఈ చట్టంతో సంబంధం లేకుండా తీర్పునిచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి పెండింగ్ లో ఉన్న కేసులకి కూడా ఇది వర్తిస్తుంది. అయితే 1991లోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదును కూల్చివేసి ఆ స్థలాన్ని హిందూ సమాజానికి కేటాయించాలని కోరుతూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. మతపరమైన స్థలాలకు సంబంధించిన వివాదాలతో కోర్టుకు సంబంధం ఉండదని 1998లో మసీదు మేనేజ్మెంట్ కమిటీ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. కానీ కోర్టు ఆ దరఖాస్తును కొట్టివేసింది. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లగా విచారణపై స్టే విధించింది. ఆ తర్వాత 2019లో అయోధ్య తీర్పు వచ్చిన నెలలోపే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జ్ఞానవాపి మసీదును సర్వే చేయాలని కోరుతూ ఒక న్యాయవాది దావా వేశారు. ఏఎస్ఐ సర్వేపై కింది కోర్టు అనుమతించిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. స్టే ఉన్నప్పటికీ వారణాసి కోర్టు మసీదు కాంపౌండ్ సర్వే చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. ప్రార్థనా స్థలాల ఉనికిని మార్చకూడదని చట్టంలో ఉన్నప్పటికీ న్యాయస్థానాలు విచారణలు చేపడుతూ సర్వేలకు అనుమతిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ వారణాసిలో జ్ఞానవాపి, మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసుల విషయంలో దావా వేయడానికి అనుమతించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని సవాల్ చేస్తూ 4 వేరువేరు పిటిషన్లు ఉన్నాయి. 2022 సెప్టెంబర్లో అప్పటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం 2 వారాలుగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2 ఏళ్లు గడిచినా కేంద్రం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదు. అయితే జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు తీరుతో ఇలాంటి పిటిషన్లు ఎక్కువయ్యాయి. 1991 చట్టం ప్రకారం ప్రార్థనా స్థలాల ఉనికిని మార్చడం నిషేధించినప్పటికీ ఆ ప్రదేశానికి సంబంధించిన మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడం చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉండకపోవచ్చని 2022 మేలో అప్పటి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. అంటే విచారణ అనుమతించబడుతుందని దీని అర్థం. అయితే 1991 చట్టం ప్రార్థనా స్థలాల స్వభావాన్ని మార్చడం వరకే పరిమితమా లేదా ఇలాంటి పిటిషన్లకు కూడా వర్తిస్తుందా అనే విషయంలో సుప్రీంకోర్టు ఇంకా తుది వాదనలు వినవలసి ఉంది. దీనిపై స్పష్టత వస్తే ఈ వివాదాలన్నిటికీ చెక్ పడే అవకాశం ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే వేటు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. అలాగే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.